వెల్కమ్ టు జేపీ స్టడీ. చూడండి, డిఎస్సి టెట్కు సంబంధించి సైన్స్ మెథడాలజీ క్లాసెస్ చేస్తున్నాం కదా, వాటిలో ఇంపార్టెంట్ బిట్స్ కొన్ని చూద్దాము. లాస్ట్ వీడియోస్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వారు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. చూడండి, ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం, బిట్స్లోకి వెళ్ళిపోదాం. సైన్స్ అనే ఇంగ్లీష్ పదానికి మూలమేది? సైన్సియా లేదా సిరే. సైన్స్ అనే పదానికి మూలం ఏంటిది అసలుకి? సైన్సియా లేదా సిరే. సైన్సియా అంటే ఏమని అర్థము? జ్ఞానం. ఏమని? జ్ఞానం అని అర్థం. సైన్సియా అనే పదం ఎక్కడి నుండి వచ్చింది? సైన్సియా అనే పదం లాటిన్ పదం నుంచి వచ్చింది. వ్యవస్థీకరించిన జ్ఞానాంశమే విజ్ఞాన శాస్త్రం. వ్యవస్థీకరించిన జ్ఞానాంశమే విజ్ఞాన శాస్త్రం అంటారు. చూడండి, ప్రకృతి పరిసరాలకు మాత్రమే పరిమితమై సంచిత క్రమీకరించిన అభ్యసనమే విజ్ఞాన శాస్త్రం అని నిర్వచించింది ఎవరు? కొలంబియా ఎన్సైక్లోపీడియా. భౌతిక ప్రపంచాన్ని, ప్రకృతి నియమాలను, సమాజాన్ని పరిశీలించడం ద్వారా, సత్యాలను పరీక్షించడం ద్వారా వచ్చిన వ్యవస్థీకరించిన జ్ఞానమే విజ్ఞాన శాస్త్రం అని నిర్వచించింది ఎవరు? ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్ లెర్నర్స్ డిక్షనరీ. తప్పక జరుగుతుందనే దృక్పథం కాకుండా జరగడానికి అవకాశం ఉందనే దృక్పథం మాత్రమే అన్నది దేనికి సంబంధించింది? విజ్ఞాన శాస్త్రానికి. ఏంది? తప్పక జరుగుతుంది అనే దృక్పథం, అదే కాకుండా జరగడానికి అవకాశం కూడా ఉంది అనే దృక్పథం మాత్రమే అన్నది దేనికి సంబంధించింది? విజ్ఞాన శాస్త్రానికి. విజ్ఞాన శాస్త్ర అన్వేషణకు యావత్ భౌతిక విశ్వం ముడి పదార్థమే. కేవలం విశ్వం ప్రస్తుత స్వరూపమే కాదు, దాని పూర్వచరిత్ర, అందులోని జీవ ప్రపంచం కూడా అని నిర్వచించింది ఎవరు? కార్ల్ పియర్సన్. చూడండి, విజ్ఞాన శాస్త్రం అంటే అసలు విజ్ఞాన శాస్త్ర అన్వేషణకు యావత్ భౌతిక విశ్వం ముడి పదార్థమే. కేవలం విశ్వం ప్రస్తుతం ఉన్న స్వరూపమే కాదు, దాని పూర్వచరిత్ర, అందులో ఉన్న జీవ ప్రపంచం అని తెలిపింది ఎవరు? కార్ల్ పియర్సన్. విషయాత్మక విశ్వంలో సామ్యం ఉందని ఏది భావిస్తుంది? విజ్ఞాన శాస్త్రం. ఏది? విజ్ఞాన శాస్త్రం భావిస్తుంది. వ్యవస్థీకృతమైన సాధారణ జ్ఞానమే విజ్ఞానం. దీనిలో కొన్ని సాధారణ సూత్రాల నుంచి ప్రత్యేక ప్రతిజ్ఞ వాక్యాలను నిర్మిస్తారు అని నిర్వచించింది ఎవరు? కోహెన్ నాగెల్. ఏంది? వ్యవస్థీకృతమైన సాధారణ జ్ఞానమే విజ్ఞానము. దీనిలో కొన్ని సాధారణ సూత్రాల నుంచి ప్రత్యేక ప్రతిజ్ఞా వాక్యాలను నిర్మిస్తారు అని నిర్వచించింది ఎవరు? కోహెను నాగెలు. విజ్ఞాన శాస్త్రం అంటే ఒక మాపనం వల్ల మనకు నిర్దిష్టమైన గణనలు, ఫలితాలు లభిస్తాయి. మాపనం వల్ల ఒక విషయాన్ని స్పష్టంగా, నిర్దిష్టంగా వివరించడానికి వీలవుతుంది అని అభిప్రాయపడింది ఎవరు? అర్హనియస్. ఎవరు? అర్హనియస్. ఏమని? విజ్ఞాన శాస్త్రం అంటే ఒక మాపనం వల్ల మనకు నిర్దిష్టమైన గణనలు, ఫలితాలను లభిస్తాయి. మాపనం వల్ల ఒక విషయాన్ని స్పష్టంగా, నిర్దిష్టంగా వివరించడానికి వీలవుతుంది అని అభిప్రాయపడింది అర్హనియస్. ప్రయోగశాల పరిశీలన నుంచి అభివృద్ధి చెంది తదుపరి ప్రయోగాత్మక పరీక్షలు, పరిశీలనకు ఫలితాలను ఇస్తూ తమ మధ్య పరస్పర సంబంధాలు కలిగిన భావనా పథకాల శ్రేణులే విజ్ఞాన శాస్త్రం అని అన్నవారు ఎవరు? జేమ్స్ బి కోనాంట్. డాక్టర్ వైట్ హౌస్ ప్రయోగశాల ప్రణాళిక ప్రకారం గది పరిమాణం ఎలా ఉండాలి? 45x25 అడుగులు. డాక్టర్ వైట్ హౌస్ ప్రకారం ప్రయోగశాలలో కిటికీలు ఎలా ఉండాలి? 3 కిటికీలు, 6 అడుగుల వెడల్పు, 7 నుంచి 8 అంగుళాల ఎత్తు ఉండాలి. యునెస్కో ప్రయోగశాల ప్రణాళిక ప్రకారం ప్రయోగశాల ఎక్కడ ఉండాలి? పాఠశాల కింది భాగంలో చివరి వైపు ఉండాలి. సామాన్లు భద్రపరిచే గది 160 చదరపు అడుగుల వైశాల్యంతో ఉండాలి అని ఏ ప్రయోగశాల ప్రణాళిక పేర్కొంది? యునెస్కో ప్రయోగశాల ప్రణాళిక సామాన్లు భద్రపరిచే గది 160 చదరపు అడుగుల వైశాల్యంతో ఉండాలి అని పేర్కొనింది. ఏది సంభావ్యతను మాత్రమే తెలుపుతుంది కానీ తథ్యాల గురించి తెలపదు? విజ్ఞాన శాస్త్రం. భౌతిక వస్తువు లేదా యథార్థ సంఘటనను వివరించే ప్రవచనాన్ని ఏమంటారు? యథార్థం అంటారు. ఏదైనా
భౌతిక లేదా జీవశాస్త్ర ప్రపంచానికి సంబంధించిన సామాన్యీకరణలే విజ్ఞాన శాస్త్రంలో భావనలు అని అన్నవారు ఎవరు? జేడి నావక్. ఏదైనా ఒక అంశానికి సంబంధించి సాధారణ భావం లేదా అర్థాన్ని వస్తువు, సంకేతం లేదా పరిస్థితి సహాయంతో ఒక వ్యక్తిలో ఏర్పరిచేదాన్ని ఏమంటారు? భావన అంటారు. ఏమంటారు? ఏదైనా ఒక అంశానికి సంబంధించిన సాధారణ భావం లేదా ఆ అంశానికి సంబంధించిన అర్థాన్ని ఇచ్చే వస్తువు లేదా దానికి సంబంధించిన సంకేతం లేకపోతే ఆ పరిస్థితి సహాయంతో ఒక వ్యక్తిలో ఏర్పరిచేదాన్నే భావన అంటారు. పరస్పర సంబంధం కలిగిన సత్యాల సంబంధాన్ని నియమబద్ధం చేసి వివరించేదాన్ని ఏమంటారు? సాధారణీకరణం. పరస్పర సంబంధం కలిగిన సత్యాల సంబంధాన్ని నియమబద్ధం చేసి వివరించేదాన్నే సాధారణీకరణం అంటారు. నిరూపితం కాకపోయినా బలమైన సాక్ష్యాల ఆధారంగా పరిస్థితులను వివరించడానికి ఒక ప్రతిపాదన, ఆ ప్రతిపాదనను ఏమంటారు? సిద్ధాంతం. ఇది నిరూపితం కాకపోయినా బలమైన సాక్ష్యాల ఆధారంగా పరిస్థితులను వివరించడానికి ఒక ప్రతిపాదన అవసరం. అయితే ఆ ప్రతిపాదనను ఏమంటారు? సిద్ధాంతం అంటారు. సిద్ధాంతానికి ఉదాహరణలు ఏవి? కణ సిద్ధాంతం, పరమాణు సిద్ధాంతం. విస్తారంగా పరీక్షించి నిరూపితమై నిశ్చయమైన సిద్ధాంతాలను ఏమంటారు? నియమాలు అంటారు. నిశ్చయమైన సిద్ధాంతాలను నియమాలు అంటారు. నియమాలకు ఉదాహరణ ఏంటిది? న్యూటన్ గమన నియమాలు. ఒక కృత్యం లేదా తార్కికత్వానికి ఆధారమైన ఒక ప్రాథమిక సత్యాన్నే సూత్రం అంటారు. ఒక కృత్యం లేదకుంటే తార్కికత్వానికి ఆధారమైన ఒక ప్రాథమిక సత్యాన్ని సూత్రం అంటారు. సూత్రానికి ఉదాహరణ ఏంటిది? ఆర్కిమెడిస్ సూత్రం. శాస్త్ర ప్రయోగానికి సంబంధించిన ప్రాథమిక నైపుణ్యమే పరిశీలన. ఏంది? శాస్త్ర ప్రయోగానికి సంబంధించిన ప్రాథమిక నైపుణ్యమే పరిశీలన అంటారు. భావన ఏర్పడటంలో ముఖ్య పాత్ర వహించి పరిశీలన, వర్ణన, ఆలోచన మొదలైన వాటిని ఆధారంగా ఏం జరుగుతుంది? వర్గీకరణ జరుగుతుంది. సేకరించిన సమాచారం ఆధారంగా తర్వాతి పరిమాణాన్ని లేదా సంఘటనను ఊహించడాన్ని ఏమంటారు? ప్రాగుక్తీకరించడం. ఏమంటారు? ప్రాగుక్తీకరించడం. సేకరించిన సమాచారం ఆధారంగా తర్వాత పరిమాణాన్ని, సంఘటనను ఊహించడాన్ని ఏమంటారు? ప్రాగుక్తీకరించడం అంటారు. యథార్థాలను ఆధారంగా చేసుకొని సమస్య పరిష్కారానికి ఇచ్చే తాత్కాలిక ప్రతిపాదిత ఊహా సమాధానమే ప్రాక్కల్పన. ఏంటి? యథార్థాలను ఇప్పుడు ఏం జరిగిందో దాన్ని ఆధారం చేసుకుని ఆ సమస్య పరిష్కారానికి మనము తాత్కాలికంగా ప్రస్తుతంగా ప్రతిపాదించిన ఊహించి ఇచ్చిన సమాధానమే ప్రాక్కల్పన. ప్రయోగశాలలో ప్రయోగాలు నిర్వహించడాన్ని ఏమంటారు? ప్రయోగ నిర్వహణ అంటారు. పరిశీలించిన విషయాల ఆధారంగా ఆమోదయోగ్యంగా ఉండాలి అనే లక్షణం దేనికి సంబంధించింది? ఉత్తమ ప్రాకల్పన. విజ్ఞాన శాస్త్రం జ్ఞాన విభాగాన్ని, జ్ఞానాన్ని సంపాదించి పరిష్కృతం చేసే ప్రక్రియే అనే రెండింటిని కలిగి ఉంటుంది అని అన్నవారు ఎవరు? ఫ్రెడరిక్ ఫ్రిడ్జ్ ప్రాక్టిక్. ఏమన్నారు? విజ్ఞాన శాస్త్రం జ్ఞాన విభాగాన్ని, జ్ఞానాన్ని సంపాదించి పరిష్కృతం చేసే ప్రక్రియ అనే ఈ రెండింటిని కలిపి ఉంటుంది అని అన్నవారు ఎవరు? ఫ్రెడరిక్ ఫిట్జ్ పాట్రిక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.